అనంతపురం జిల్లా కూడేరులో క్రైస్తవులపై జరిగిన దాడిని క్రైస్తవ ఐక్యవేదిక ప్రతినిధులు పాస్టర్ రవిప్రకాష్, పాస్టర్ సహదేవ్ ఖండించారు. ఈ మేరకు వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. ప్రియులారా, ఈరోజు భారతదేశం లౌకిక రాజ్యము. ఈ విషయాన్ని మరిచి కొంతమంది లౌకికత్వానికి వ్యతిరేకమైనటువంటి తీవ్రవాద పరిస్థితులు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ సంబంధించిన కొంతమంది అల్లరిమూకలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దాడులు చేయడమే కాకుండా ఇప్పుడు ఆదివారం మరి ఉరవకొండ నియోజకవర్గం మా అనంతపురం జిల్లా కొర్రపాడులో భయంకరమైన దాడి చేసి వాహనాన్ని బద్దలు చేసి అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేసినారు. వెంటనే స్పందించిన పోలీసు వారికి మా ధన్యవాదాలు తెలియపరుచున్నాం. మరి రీసెంట్గా మా నాయకులు, మా యొక్క ఎమ్మెల్యే గారు లోకేష్ గారు కూడా అన్నారు, క్రైస్తవుల మీద దాడులు మేము ఎట్టి పరిస్థితులు సహించము, క్రైస్తవులకు అండగానే ఉంటాము. ఏ మతతత్వాన్ని రెచ్చగొట్టే రీతిలో ఎవరైనా ప్రసంగాలు చేసినా సహించేది లేదని చాలా మంచి మాట చెప్పారు, ఒక అభయాన్ని ఇచ్చారు. వెంటనే పోలీసు వారు స్పందించినందుకు వారికి కృతజ్ఞత తెలియపరచడం. అంతేకాదు, భారతదేశంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు గర్హనీయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. క్రైస్తవులు భారతదేశంలో ఒక భాగమే. క్రైస్తవులంటే ఎక్కడో వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు కాదు. ఇక్కడే పుట్టినవారు, ఇక్కడ గాలి పీలుస్తున్నవారు, ఇక్కడ నీళ్లు తాగుతున్నవారు, ఇక్కడ ఆహారాన్ని తింటున్నవారు. భారతదేశ అభివృద్ధిలో, భారతదేశం యొక్క పురోభివృద్ధిలో క్రైస్తవుల పాత్ర ఎంతో గణనీయంగా ఉంది. కాబట్టి హిందువులైనా, ముస్లింలైనా, జైనులైనా, సిక్కులైనా, బౌద్ధులైనా ఎవరైనా సరే క్రైస్తవులను ప్రేమించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. క్రైస్తవులను ద్వేషిస్తే దేవుడు మిమ్మల్ని ద్వేషిస్తాడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు మీరు పాలు పంపులు పొందకూడదు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ప్రాముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, తర్వాత రాష్ట్ర క్రైస్తవ ప్రతినిధి మరి శ్రీ కొడాలి విజయ్ గారు అందరూ కూడా స్పందించి ఉరవకొండ మరి ప్రాంతాన్ని సంఘటనను అనంతపురం ఎస్పీ గారితో మాట్లాడి మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. అందును బట్టి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యంగా కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేయటం మాత్రమే కాదు, వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మరలా రెండవసారి ఏ వ్యక్తి కూడా క్రైస్తవుల జోలికి రాకూడదు అనేటువంటి భయకంపితమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుతున్నాం. క్రైస్తవులకు, క్రైస్తవేతరులకును మరియు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా కొర్రకోడు గ్రామంలో జరిగిన సంఘటన బట్టి మేము చాలా చింతిస్తూ ఉన్నాం. వారి మానానికి వారు, క్రిస్టియన్ అసెంబ్లీ వారు, ఆ సంఘం వారు మానానికి వారు వెళుతున్నటువంటి విధానంలో వెళ్లకుండా అడ్డుకొని అతి దారుణముగా మరి ఆ వాహనాన్ని ధ్వంసం చేసినటువంటి సంఘటన మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే వాట్సాప్లో, ఫేస్బుక్లో వైరల్ అయింది, మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు వాటిని ఖండించాలని, వాటిని ప్రభుత్వం వారు దాన్ని ఖచ్చితంగా ఇటువంటి అల్లరిమూకుల ద్వారాగా రాకుండా ఉండాలని ఖచ్చితంగా మరి మీరు ఖండించాలని మనం తెలియజేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇది ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతూ ఉంది. మనం ఇలాగ నినాదం తెలియజేస్తూ ఉన్నాం, నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ క్రైస్తవుల పట్ల సరి అయినటువంటి అవగాహన ప్రభుత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే క్రైస్తవులు అందరి కొరకు ప్రేమతో ప్రార్థన చేసేటువంటి వారు, అందరి క్షేమాన్ని కోరేటువంటి వారు, అందరి బాగోగులు కోరేటువంటి వారు ఎవరంటే ఒక క్రైస్తవులు మాత్రమే. అటువంటి